హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సోల్జర్ వైఫ్ తులసి. అందరికీ నమస్కారం అండి. నా పేరు తులసి. ఈరోజు వీడియోలో నిన్న గుజరాత్లో జరిగిన ఎయిర్ క్రాష్ గురించి అయితే మీతో కొన్ని విషయాలు అయితే మాట్లాడదామని ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే వచ్చాను. అసలు ఈ ఎయిర్ క్రాష్ అనేది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, అలాగే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియో ద్వారా అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందుగా ఈ ఫ్లైట్ అయితే ఎయిర్ ఇండియాకి చెందిన AI 171 మోడల్ అండి. ఇందులో ఆల్మోస్ట్ 242 మెంబర్స్ ప్యాసింజర్స్ అయితే ఉన్నారు. అందులో 169 మెంబర్స్ ఇండియన్ నేషనల్స్, 53 మెంబర్స్ ఏమో బ్రిటిషియన్స్ అనమాట. అలాగే ఒక 7 మెంబర్స్ పోర్చుగీస్ చెందిన వాళ్ళు, ఒకరైతే కెనడియన్ అయితే ఉన్నారు. అలాగే దాంతోపాటు 2 పైలట్స్ ఉన్నారు. అలాగే 10 మెంబర్స్ దాని క్రూ కూడా ఉన్నారు. అంటే ఆ విమానం సంబంధించిన సిబ్బంది కూడా ఉన్నారనమాట. మొత్తం 242 మెంబర్స్ అయితే ఇందులో ప్రయాణిస్తున్నట్లు రిపోర్ట్స్ అయితే వచ్చాయి. అసలు ఈ ఫ్లైట్ అయితే గుజరాత్ అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ గాత్విక్ అనే ఎయిర్పోర్ట్కి చేరుకోవాలండి. ఆల్మోస్ట్ 9.5 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది ఈ ఫ్లైట్ది. కానీ మధ్యలోనే అంటే టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే క్రాష్ అయితే జరిగిందనమాట. అసలు ఈ ఫ్లైట్ అనేది యాక్చువల్ టైం వచ్చి ఆఫ్టర్నూన్ 1:10 PM స్టార్ట్ అవ్వాలంటండి. కానీ ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల టేక్ ఆఫ్ అయితే చేయలేదంట. సో ఎప్పుడైతే పైలట్కి క్లియరెన్స్ వచ్చిందో దాన్ని 1:38 PM టేక్ ఆఫ్ చేశారంట. టేక్ ఆఫ్ చేసిన విత్-ఇన్ మినిట్స్లోనే అహ్మదాబాద్లో ఉన్న మేఘానీ నగర్ JB మెడికల్ కాలేజ్ హాస్టల్కి అయితే క్రాష్ అయితే జరిగింది. 1996లో 2 ఎయిర్ క్రాఫ్ట్స్ ఎయిర్లో ఉండగానే క్రాష్ అయితే జరిగిందనమాట. సో దాని తర్వాత అతి పెద్ద క్రాష్ కింద దీన్నే పరిగణిస్తున్నారు. విషయం ఏంటంటే ఈ ఫ్లైట్లో ఉన్న వాళ్ళే కాదండి, అలాగే హాస్టల్ మెంబర్స్ కూడా చాలా మంది చనిపోయారు అని చెప్తున్నారు. కౌంట్ అయితే ఇంకా క్లియరెన్స్ అయితే రాలేదండి, ఎంతమంది చనిపోయారు అనేది అయితే రాలేదు. బట్ ఫ్లైట్లో మాత్రం ఒక పర్సన్ రమేష్ విశ్వాస్ కుమార్ అనే పర్సన్ మాత్రం తను బ్రతికే ఉన్నట్టయితే బయటకు వచ్చి తన వీడియో అయితే చాలా హల్చల్ అవుతుంది. అలాగే తన బ్రదర్ ఎక్కడున్నాడు అని బయటకు వచ్చిన తర్వాత చూడండి అని చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఈ ఇన్సిడెంట్ అవ్వక ముందే కొన్ని గంటల ముందు ఆకాష్ అనే పర్సన్ ఎయిర్ ఇండియాలోనే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు ట్రావెల్ చేశారంట. ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ సర్వీసెస్ ఏం బాగాలేదు, AC రావట్లేదు, అలాగే సర్వీస్ కూడా ఏం బాగాలేదు అని చెప్పేసి వీడియో తీసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్లు తెలుస్తుంది. బట్ అది ఎంతవరకు నిజం అనేది అయితే ఇంకా తెలియదు అనమాట. సో తనైతే ట్వీట్ చేశాడంట, అసలు సర్వీస్ అయితే అస్సలు బాగాలేదు, వరస్ట్ సర్వీస్ ఎయిర్ ఇండియా అని చెప్పి మెన్షన్ చేసినట్టు. అందుకే నేను ట్రావెల్ చేయలేదు అని చెప్పినట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ముందుగా అసలు ఈ క్రాష్ ఎందుకు జరిగింది అని చాలా అపోహలు అయితే వస్తున్నాయండి, చాలా వినిపిస్తున్నాయి అసలు ఏం జరిగింది అనే దాని గురించి అయితే. ముందుగా టెక్నికల్ ప్రాబ్లం ఆర్ వెదర్ ప్రాబ్లం ఆర్ ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఇప్పుడైతే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. వెదర్ రిపోర్ట్ ప్రకారం అయితే నిన్న వెదర్ రిపోర్ట్ ప్రకారం అంతా ఓకే, బాగానే ఉంది, ఆ ఏరోప్లేన్ అనేది ట్రావెల్ చేయొచ్చు అని చెప్పేసి వెదర్ రిపోర్ట్ అయితే ఓకే అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారంట. సో వెదర్ రిపోర్ట్ ప్రాబ్లం అయితే ఏం కాదండి, వెదర్ ప్రాబ్లం అయితే కాదు. నెక్స్ట్ పైలట్స్ ల్యాండింగ్ అనేది కొంచెం స్లోగా చేశారా అని చెప్పేసి చెప్తున్నారు. స్లోగా చేయడానికి ఆ పైలట్ ఫస్ట్ మెయిన్ పైలట్ అయితే 8,200 అవర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉందంట ఆయనకి. సో అలాగే కో పైలట్ కూడా తనకి 1,100 అవర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్తున్నారు. ఇది కూడా కాదు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ చేస్తారు కాబట్టి ఈ పైలట్స్ ప్రాబ్లం కూడా కాదు, వెదర్ ప్రాబ్లం కూడా కాదు అని చెప్పారు. మ్యాక్సిమం ఫస్ట్ అయితే పైలట్స్ అనేది ఎయిర్ క్రాష్ అవ్వకుండానే చూస్తారండి, ఏ బ్లాస్ట్ జరగకుండా చూస్తారు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అయ్యే ఛాన్సే కనుక ఉంటే, ఎయిర్ క్రాష్ అయ్యే ఛాన్సే కనుక ఉంటే ప్లేన్ ఏరియాలో జనాలటి ఎవరు లేని ఏరియాలో క్రాష్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఇది అలా కూడా జరగకుండా టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే బ్లాస్ట్ అయితే జరిగిందనమాట. వాళ్ళది అది ఫస్ట్ రూల్, అంటే జనాలు ఎక్కడా లేని దాంట్లో క్రాష్ చేయాలనేది వాళ్ళ ఫస్ట్ రూల్ అంట. యాక్చువల్లీ ఒక ఫ్లైట్ అయితే 1,500 నుంచి 3,500 ఫీట్ హైట్ అయితే వెళ్తుందంట ఆ ఫ్లైట్ అనేది. కానీ నిన్న వెళ్ళిన ఫ్లైట్ మాత్రం 625 ఫీట్ మాత్రమే హైట్ వెళ్ళిందంట. వెళ్ళగానే ఇంకా అసలు అది హైట్ వెళ్ళకుండానే అదే టైంలో క్రాష్ అయితే జరిగింది అని చెప్తున్నారు. సో చాలా మినిమం హైట్ అండి. ముందు ఆ ఫ్లైట్ స్టార్ట్ అయిన వెంటనే, అంటే టేక్ ఆఫ్ అయిన వెంటనే కొన్ని నిమిషాల్లోనే మేడే అని చెప్పేసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి అయితే సిగ్నల్ అయితే వచ్చిందంట, అలర్ట్ అయితే పంపించారంట. మేడే అని చెప్పేసి దాని నుంచి కంటిన్యూస్గా సిగ్నల్స్ అయితే వచ్చాయంట. బట్ ఆ ATC అనేది
సిగ్నల్ అంటే వాళ్ళ రెస్పాన్స్ అయితే ఏం రాలేదంట. సో రాలేనప్పటికీ వీళ్ళు ఇంకా ఏం చేయాలో తెలియక ఆల్మోస్ట్ ఇంకా వీళ్ళు అలర్ట్ అయ్యే లోపు, అంటే వీళ్ళు డెసిషన్ తీసుకునే లోపే ఎయిర్ క్రాష్ అయితే జరిగింది. అసలు ముందుగా ఈ మేడే కాల్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. మేడే అంటే ఏంటంటే ఎమర్జెన్సీ కాల్ అనమాట. ఇదేంటంటే ఒక డిస్ట్రెస్ సిగ్నల్ అనమాట. అంటే విమానం ఏదో ప్రమాదంలో ఉంది అని చెప్పడం, నాకు సహాయం చేయండి అని పైలట్స్ ఒక మేడే సిగ్నల్ ద్వారా ఏటీసీకి అయితే సిగ్నల్ పంపిస్తారనమాట. దురదృష్టవశాత్తు దానికి కూడా వీలు కాకుండానే విత్ ఇన్ మినిట్స్లోనే అది క్రాష్ అవ్వడం వల్ల వీళ్ళు రెస్పాన్స్ అవ్వకముందనే ప్రమాదం అయితే జరిగింది. నార్మల్గా ఏంటంటే ఏదైనా ఎయిర్ క్రాష్ అయినప్పుడు ముందుగానే ఆ ఫ్యూయల్ అయితే క్లియర్ చేస్తారంట. కానీ క్లియర్ చేయడానికి ఇది ఇంకా అప్పుడే టేక్ ఆఫ్ అయింది. అలాగే అది క్లియర్ చేసేటప్పుడు అదొక ప్లెయిన్ ఏరియా అయి ఉండాలన్నమాట. లేకపోతే ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియాలో ఆ ఫ్యూయల్ క్లియర్ చేస్తే ఇంకా మొత్తం తగలబడిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో దాన్ని అసలు ఆ ఫ్యూయల్ అనేది క్లియర్ చేసే టైం కూడా వాళ్ళకి ఇవ్వలేదన్నమాట. విత్ ఇన్ మినిట్స్లో అయితే బ్లాస్ట్ అయితే జరిగింది. ఈ బ్లాస్ట్ వెనకాల ఎవరున్నారు, అసలు ఏంటి అనేది అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. ఇంకా క్లియరెన్స్ అయితే రాలేదు. ఇనిషియల్ రిపోర్ట్స్లో అయితే ఇందులో ఒకరు బ్రతికున్నారు అని అయితే తెలిసింది, రమేష్ గారు. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ హాస్టల్లో కూడా చాలా మంది చనిపోయినట్టు తెలిసింది. బట్ ఇంకా వాళ్ళు ఎవరు ఏంటి అనేది అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే బయటకు అయితే రాలేదు. అయితే ఫైనల్గా అయితే ఇదే అసలు ఇండియాలో బిగ్గెస్ట్ ఎయిర్ క్రాష్గా అయితే ఇప్పటిదాకా చెప్తున్నారు. రెసిడెన్షియల్ ఏరియాలో జరిగిన బ్లాస్ట్ అయితే ఇదే పెద్దది అని చెప్తున్నారు. ఇందులో చాలా మంది ప్రాణాలు అయితే పోయాయి. వాళ్ళందరికీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఏదో ఒక హెల్ప్ చేస్తుందని ఆశిద్దాం. అయితే టెక్నాలజీ ఎంత పెరిగినా ఎలాంటి ఏదో ఒక ఇన్సిడెంట్స్ అయితే మాన్యువల్గా జరుగుతూనే ఉంటున్నాయండి. సో ఈ 2025లో అయితే ఇప్పటికే మనం చాలా ఇన్సిడెంట్స్ అయితే ఫేస్ చేసాం. పహల్గామ్ అటాక్ జరిగింది, నెక్స్ట్ ఆర్సీబీ స్టాంపేడ్ జరిగింది, ఇప్పుడైతే ఇది. చాలామంది ప్రాణాలు అయితే కోల్పోయారు. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. టెక్నాలజీ ఎంత పెరిగినా ఇలా ఏదో ప్రాబ్లం అయితే వస్తూనే ఉంటుందండి. రైలు అలాగే రోడ్డు ప్రమాదాల కన్నా విమాన ప్రమాదం మాత్రం బ్రతికే అవకాశం అయితే 0 అని చెప్తున్నారు. అయితే ఇదండి ఈ వీడియో. ఈ ఎయిర్ క్రాష్ వెనకాల అసలు రహస్యం ఏంటి, అసలు కారణాలు ఏంటి అనేది అయితే ఇన్వెస్టిగేటర్స్ అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే మనకు వస్తుంది. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ. బై గైస్.